వెల్కమ్ టు A9 టీవీ. భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సుమారు 50 ఏళ్ల క్రితం అంటే 1975లో ఇదే రోజు భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టడంతో పాటు ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఎమర్జెన్సీ విధించిందని ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు కూరుగంటి శ్రీరామశర్మ, బీజేపీ సీనియర్ నాయకులు బైరపునేని సూర్యనారాయణలు అన్నారు. ఒక్క అత్యవసర పరిస్థితుల్లో అంటే కేవలం యుద్ధ కాలంలోనే ఈ ఎమర్జెన్సీ విధించాలి. కానీ ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టు తన ఎంపీ చెల్లదని రాజునారాయణ గెలిచాడని ఇచ్చినందుకు ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ కేబినెట్ సంతకం లేకుండానే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి విధించిందని వారు తెలిపారు. సుమారు 2 లక్షల మంది ప్రతిపక్ష నేతలను 1975 నుంచి 1977 మార్చి వరకు జైల్లోనే మగ్గేలా చేశారని, అలాగే ఎంతో మందిని చంపారని, జీవించే హక్కు లేదని కూడా చెప్పారని వారు అన్నారు. అలాగే ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టి డాక్టర్లను హింసించారని, ఢిల్లీలో ఒక మురికివాడను అక్రమంగా బుల్డోజర్లతో కొట్టించారని, అందుకే భారతదేశాన్ని నాడు చీకటి రోజుగా పిలువబడుతుందని అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు కూరుగంటి శ్రీరామశర్మ, బీజేపీ సీనియర్ నాయకులు బైరపునేని సూర్యనారాయణను, బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా, బీజేపీ నాయకులు గుర్రం సత్యనారాయణ, రాధాకృష్ణను వారి నివాసంలో ఘనంగా సత్కరించారు. లక్ష మందిని పార్లమెంట్ సభ్యుల్ని, ప్రతిపక్షానికి చెందిన పార్లమెంట్ సభ్యుల్ని, ప్రముఖ ప్రతిపక్ష నాయకుల్ని అంటే జయప్రకాష్ నారాయణ స్థాయి గల వాళ్ళని, ఫెర్నాండెస్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత లోక్ సంఘర్షణ సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసి ఆర్ఎస్ఎస్ వీళ్ళకి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేసింది. దానిలో 1,00,000 మందిని మళ్ళీ అరెస్ట్ చేసింది. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. తర్వాత జయప్రకాష్ నారాయణ అరెస్ట్ చేసి ఆయన ఉపన్యాసం చెప్తే దేశంలో అరాచకం ప్రబలిపోతున్నట్టుగా వీడియోలు చూపించింది. అట్లా ఆ విధంగా వ్యతిరేకం చేసింది. తర్వాత తన ఎన్నిక చెల్లదు అంటూ ఇచ్చిన తీర్పు ముందు రోజు నుంచి అమల్లోకి వచ్చేట్టుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సభాపతి, ప్రధానమంత్రి మీద విచారణ అధికారాలు లేవని, కోర్టులకి అధికారాలు లేవని చట్టాన్ని చేసింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని పెట్టి కోర్టులకు కూడా విచారణ అధికారాలు లేదని అధికారాలు తీసేసింది. పత్రికలకు అధికారాలు లేవని తీసేసింది. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వ్యతిరేకలు ఒక ప్రశ్నించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ విధంగా అంత నిరంకుశమైనటువంటి పాలన చేసింది. మరి ఇవాళ అవన్నీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా ఇవాళ. మరి ఇది అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అవుతుంది. దానికి దీనికి అసలు పోలిక ఎట్లా ఉంది? అసలు సంబంధం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఎమర్జెన్సీ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున దేశం మొత్తంలో కూడా చేసిందనమాట. నిరంకుశంగా చేసింది. కోర్టులలో ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కోర్టులో అరెస్ట్ చేసి వాడిని కాల్చి చంపినా కూడా అడిగే అధికారం లేదని చెప్పి నిరేండి అని చెప్పినప్పుడు అటార్నీ జనరల్ వాదన చెప్పారు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించారు. మరి వాళ్ళు ఏమన్నా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏం లేవు. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత కూడా అందరినీ విడుదల చేసి నారాజు చేసుకోవడానికి ఒకరిని మాత్రం విడుదల చేయలేదు. ఆయన ఒక్కడిని విడుదల చేయలేదు. అప్పుడు చెప్పారు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి విడుదల చేయదు అంటే అప్పుడు ఆయన మోండాలో పోటీ చేశారు. అంటే అంత పట్టుదలగా వ్యవహరించింది అనమాట దేశం మొత్తం. దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి అలాంటి పరిస్థితులు ఇవాళ ఏం లేవు కదా. కాబట్టి ఇవాళ ఈ ఎమర్జెన్సీ, ఇవాళ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అని ఎలా అంటారు అంటే ఆనాడు జరిగిన ఎమర్జెన్సీ గురించి వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. ఏమీ తెలియదు వీళ్ళకి మాట్లాడేవాళ్ళకి. వీళ్ళు తెలుసుకోమనండి, తెలుసుకొని మాట్లాడమనండి ఏం జరిగిందో. అలా పనిచేసిన వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. భారత్ మాతాకి జై.